నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, చూసారా మీర్పేటలో, చూసారా కదా, విన్నారా అమీర్పేటలో జరిగిన హత్య ఉదంతం? ఎంత కిరాతకంగా చంపాడు. మనం జనరల్గా థ్రిల్లర్ మూవీస్, క్రైమ్ స్టోరీస్ చూస్తాం కదా, ట్విస్ట్లు. దాన్ని మించిన ట్విస్ట్ అది. చంపేసి కుక్కర్లో పెట్టి ఉడికించి ఏవేవో చేశారంట. చెప్పాలంటేనే అలాంటి భయం వేస్తుంది. ఇది యాక్చువల్గా ప్రకాశం జిల్లాలో ఉప్పాల మాధవి, ఉప్పాల సుబ్బమ్మ అండ్ ఉప్పాల వెంకటరమణ కూతురు వెంకట మాధవి, ఉప్పాల మాధవి. సో వీళ్ళకి ముగ్గురు సంతానం ఉంటే పెద్దమ్మాయి ఉప్పాల వెంకట మాధవి ఎప్పుడో ఇంటి పేరు ఉప్పాల, కానీ ఉప్పల్కి వచ్చారో తెలియదు, మొత్తానికి అయితే ఉప్పల్లో ఉంటున్నారు. ప్రకాశం డిస్టిక్ వీళ్ళది. ఇక్కడే ఉప్పల్లో ఉంటూ వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకుంటుంటే పెద్దమ్మాయి మాధవిని 13 ఏళ్ల క్రితమే అదే ఏరియాకి చెందిన గురుమూర్తి అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. వీడికే ఎందుకు ఇచ్చి చేశారు అంటే, ఆ టైంలో ఆయన ఆర్మీ జవాన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మా పిల్ల ఏదో బాగుపడుద్ది, మహా అయితే కొన్నాళ్ళు కాపురం చేశాక తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఆర్మీ రిటైర్డ్ అంటే అసలు భలే హోదా ఉంటుంది. పైగా వీళ్ళకి అన్ని క్యాంటీన్లలో తక్కువ చవక, మంచి క్వాలిటీ ఉంటుంది, పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ ఆలోచించి పెళ్లి చేశారు, మంచి కట్నం ఇచ్చి. ఇతను ఏం చేశాడు, ఆర్మీకి పంపిస్తే అక్కడికి వెళ్ళి 24 గంటలు వాళ్ళ ఆవిడకు ఫోన్ చేయడమే సరిపోతుంది. ఈ గంటకి ఏం చేసావు, ఈ గంటకి ఏం చేసావు, ఎక్కడున్నావు, ఏమేమి చేస్తున్నావు, చెప్పు 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 చెప్పు. అనుమానం, మామూలు అనుమానం కాదు. కానీ అమ్మాయి బాగుంది కదా, బాగుంది కాబట్టే వీడికి అనుమానం అంట. మా ఆవిడ చాలా బాగుంటుందని నాకు తెలుసు, అందుకే వాడో వీడో కన్నేయకుండా. పైగా ఇక్కడికి వచ్చాక కథలు వింటూ ఉంటారు, మొగుడు ఆర్మీలో ఉన్నాడు అంటే వీళ్ళు ఎవరితోనో తిరుగుతూ ఉంటారా, జాగ్రత్త అని ఎవడెవడెవడో చెప్పుడు మాటలు విని ఆవిడకు ఫోన్ చేసి ఇట్లా కాదు, కుదరదు, నేను ఇంత లాంగ్ ఉండలేనని చెప్పేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరీ వచ్చాడు. ఇప్పుడు ఈయన ప్రాబ్లం ఏంటంటే, నీ వల్లే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రావాల్సి వచ్చింది అని మైండ్లో పెట్టుకున్నా. నువ్వే వచ్చావు కానీ నీ వల్లే వచ్చా నేను, ఎందుకంటే నాకు అనుమానం నువ్వు ఎటుపోతావు, నేను ఎవడు తన్నుకుపోతాడో అని, నువ్వేమేం చేస్తున్నావు అని అనుమానం. నాకు అనుమానానికి నేను అక్కడ పని చేయలేక ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మరి ఇంకేం చేయాలి, అనుమానించాలి, ఏదో జాబ్ చేయాలి. కాబట్టి ఆర్మీలో పనిచేశానని చెప్తే డిఫెన్స్లో ఉద్యోగం వచ్చింది, అవుట్సోర్సింగ్. డిఆర్డిఓ ఉంది కదా మన ఈ ఓవైసీ హాస్పిటల్ దగ్గర, అదేది మిదానియా అటువైపు వెళ్తే వస్తుంది, అక్కడ అవుట్సోర్సింగ్లో జాయిన్ అయ్యాడు. వీడు సంపాదించే సంపాదన వాడు 4 గీసుకోవడానికే సరిపోదు. మరి పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తావు? ఆ ఇల్లాలు పాపం ఇప్పటిదాకా వాడు సంపాదించి తెచ్చింది ఎంతో ఇంత ఉంటుంది కదా, దాన్నే పిల్లలు, పెద్ద అమ్మాయి ఏమో 10 ఇయర్స్, పిల్లోడు 7 ఇయర్స్, వీళ్ళు పెరిగేంత వరకు మనకు అవసరం కదా అని చెప్పేసి వాటిని సర్దుకుంటా వస్తూ ఉంది. అనుకోకుండా ఈవిడకి వరంలా దొరికిన ఒక అవకాశం ఏంటంటే ఫ్రీ బస్. ఈ 5-6 నెలల నుంచి మనకి ఫ్రీ బస్ వచ్చేసింది. సో ఈ ఫ్రీ బస్ ఎక్కేసి ఏదైనా సరుకులు గట్రా కావాలనుకుంటే కొంచెం దూరం వెళ్ళైనా సరే తక్కువలో తెచ్చుకుందామని. ఇప్పుడు ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లు లేకపోతే సంతలు అనుకుంటావా, 500 ఇస్తే ఈ పూట కన్నా సరిపోతాయో లేదో అన్నట్టు వస్తున్నాయి కూరగాయలు. అదే నువ్వు గుడిమల్కాపూర్ సంతకి వెళ్ళావనుకో, అక్కడ నీకు 500 పెడితే వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి. అన్ని పావు కిలో తెచ్చుకున్నా సరే ఫ్రిడ్జ్ నిండిపోద్ది. అలా ఫ్రీ బస్ ఉంది కదా, ఎలాగో ఎక్కి అక్కడ దిగావా, వెళ్ళి మోసుకొని వచ్చి మళ్ళీ బస్ ఎక్కితే ఇంటికి వస్తాం. మళ్ళీ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఉప్పల్లో. ఈవిడ ఉండేది మీర్పేట, అంటే మన అక్కడ జిల్లెలగూడలో న్యూ వెంకటేశ్వర కాలనీ అని ఒకటి ఉంటే అక్కడ ఉంటుంది. అది ఎక్కడ అంటే నీకు సాగర్ రింగ్ రోడ్ దగ్గరకు వస్తుంది. సాగర్ రింగ్ రోడ్ దాటితే ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దాటితే ఉప్పల్ రింగ్ రోడ్, ఒకటే రోడ్డు. బస్ ఎక్కావా, దిగి అమ్మ నాన్నని చూడడం, మనవలు మనవరాలను కాసేపు ఆడించడం మళ్ళీ రావచ్చు. ఫ్రీ బస్ ఎలాగూ ఉంది కాబట్టి ఉస్మానియా హాస్పిటల్, ఇదేంటి మన బేగం బజార్కి వెళ్ళింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువకు వస్తాయి కదా అక్కడ, అల్లము వెల్లుల్లి ఎక్కువ అమ్ముతారు అక్కడ. అక్కడికి వెళ్ళింది, 2 అడుగులు ముందుకేసి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర మామిడికాయలు కోసే కత్తి కొనింది. ఇంటి దగ్గరకు వస్తేనేమో 1200, 1500, అక్కడ కొంటే 250, 350 సరిపోలే. మళ్ళీ రోకళ్ళు ఎవడో నెత్తి మీద వేసుకొని ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళు 1000-2000 తక్కువ ఉండదు. అదే అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర రోడ్డు పక్కన అమ్ముతారు 200-300.
ఇవి ఇలా అండ్ కావాల్సిన సరుకులల్లా కొడుకొచ్చింది. అదే బేగం బజార్లోనో ఇంకేం బజార్లోనో రోటీ కాల్చేది, చక్కగా తక్కువలో తెలుగు సంసారాన్ని నడుపుతుంది. పైగా వీడికి ఒక కార్డు వస్తాడు కదా, ఆర్మీ కార్డు. ఆ జనరల్ స్టోర్కి వెళ్తే సరుకులు హై క్వాలిటీ తక్కువ రేట్లు. ఇప్పుడు ఎంత కాదన్నా కందిపప్పు కిలో 250, అదే ఆర్మీ వాళ్ళకే 100-150 వస్తాయి. పైగా దీనికంటే హై క్వాలిటీ. చివరికి ఈ సన్నాసి తాగే మందు కూడా ఆర్మీలో హై క్వాలిటీ, రేటు తక్కువ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆ కార్డు ఉపయోగించారు. మళ్ళీ ఫ్రీ బస్ ఉంది కదా, ఇంతకుముందు అంటే ఆటోలో వెళ్ళే వాళ్ళం 200-300 ఖర్చు, అనవసర ఖర్చు. కాబట్టి ఇక్కడిక్కడే అడ్జస్ట్ అయ్యాం. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కాబట్టి వెళ్ళేసి వస్తుంది. ఇప్పుడు వీడికి ఏంటంటే ఇన్నాళ్ళు లేనిది దీనికి తిరుగుళ్ళు ఎక్కువ అయ్యాయి. అంటే బయటికి వెళ్తుంది, ఎప్పుడోగాని వస్తుంది. అడిగినప్పుడల్లా ఇది కొన్నా అది కొన్నా అని చూపిస్తుంది. ఇప్పుడు అంత అవసరం ఏముంది, రోటీ కాల్చేది కొనాల్సినంత అవసరం ఏముంది, ఇప్పుడు అంత అవసరం ఏముంది, రోకలి దంచాల్సినంత, ఇప్పుడు అంత అవసరం ఏముంది, ఆవకాయ ఇది కొనాల్సినంత. ఇలాంటి అనుమానాలు. మళ్ళీ రోడ్డు మీద ప్లాస్టిక్ కుర్చీలు ఇక్కడ నుంచి అక్కడ దాకా పరిచి నల్ల టబ్బులు అమ్ముతారు తెలుసా, 100 రూపాయలే ఇంత టబ్బు. నువ్వు బిగ్ బజార్లో కొనంటే అదే టబ్బు 700, 800, 550 అట్లా ఉంటాయి. ఇక్కడ 100, పైగా గట్టిగా ఉంటున్నాయని చెప్పేసి బట్టలు ఉతకడానికో దేనికో పనికి వస్తాయని చెప్పి అవి కూడా కొన్ని తెచ్చుకోవడం. ఇది ఏదో వంక పెట్టుకొని బయటికి వెళ్తుంది. అడిగినప్పుడల్లా ఏదో చెప్పు చాట చీపురు పట్టుకొచ్చి ఇంట్లో పెడుతుంది. సంథింగ్ ఈజ్ దేర్ ఫిషీ అని చెప్పి మైండ్లో నింపేసుకున్నాడు. హింసించడం స్టార్ట్ చేశాడు. చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు, చెప్పు పళ్ళు రాలగొట్ట, తలదీసి గోడకేసి కొట్ట, కాళ్ళు దొక్క, చెయ్యి దొక్క, ఇవన్నీ. ఆ పిచ్చిది పాపం భరించింది, ఎదురు తిరిగేసింది. ఏమనుకుంటున్నావు, నీ గురించి కావాల్సినంత విడిపోదాం, అంతేగాని ఇంకోసారి అది చేస్తే మర్యాదగా ఉండదు. కానీ ఎవరైనా అత్త మామలు కూడా ఫోన్ చేసి ఏమయ్యా అల్లుడు ఎందుకు దాన్ని రాజు రంపాన పెడతావు, మంచిగా ఉండొచ్చు కదా, నువ్వేదో ఉద్ధరిస్తావని. ఇప్పుడు వాళ్ళు తిట్టడానికి కూడా ఆస్కారం ఉంది. నువ్వేదో పెద్ద ఆర్మీ ఎంప్లాయ్ అని నా కూతుర్ని నీకు ఇచ్చి చేసావు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొచ్చి ఇంట్లో పడ్డావు, పాపమని నమ్మేసి మా కూతురు గొంతు కోసం వీళ్ళు మళ్ళీ ఈయననే అనడం. అసలు మీ కూతురు ఎక్కడ పోతుందనే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చానని వాడి వర్షన్. ఇట్లాంటి ఘర్షణలో ఓ రోజు ఈమెను చంపేద్దాం అనుకున్నాడు. సంక్రాంతికి వస్తున్న సినిమాకి కూడా వెళ్ళొచ్చారు. చంపేద్దాం అనుకున్నాడు. పండగ కదా, ఉప్పల్కి పంపాడు పిల్లలిద్దరిని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. ఏమే పెళ్ళామద్ద సరదాగా సినిమాకి వెళ్దాం. నా మొగుడు ఎంత మంచోడో, పెళ్ళై 13 సంవత్సరాలకి ఇన్నాళ్ళంటే పిల్లలు ఉన్నారు కాబట్టి సరసం ఆడలేదు నాతో, ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు ఉన్నారు కాబట్టి. పండక్కి పిల్లల్ని అత్తాలింటికి పంపించాము. ఇప్పుడు నా మొగుడు అయ్యాడు. పోన్లే ఇంతకాలానికి నన్ను ఏమే అని పిలిచాడు. ఎంత కొట్టినా తిట్టినా నా మొగుడే అనుకుంది పిచ్చిది. సినిమాకి వెళ్దాం అడుగు తయారు కాబట్టి చక్కగా రెడీ అయింది. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చూశారు, నవ్వుకున్నారు, వచ్చారు కిందపడి మీదపడి. తర్వాత ఏదో నాన్ వెజ్ గట్రా తెచ్చాడు, వండింది, హ్యాపీగా ఆ ఆర్మీ మంది ఏదో ఉంటే పోసింది, తాగాడు, పడుకున్నాడు. నా మొగుడు ఎంత మంచోడో అనుకుంది. అంటే నువ్వు సంవత్సరం అంతా తిట్టినా కూడా కొట్టినా కూడా ఒకరోజు చిన్న ప్రేమ ఒలకపోసేసరికి అంతా మర్చిపోయింది. నిన్ను నమ్మి పడుకుంది. సేఫ్ నాకు ఇళ్ళని ఇన్ని రోజులు నిద్ర పట్ల నీకు. వీడు ఎక్కడ వచ్చి గొంతు నొక్కుతాడో, ఎక్కడికి వచ్చి ఏటేసి కొడతాడో, ఏది తీసుకెళ్ళి మీద ఎత్తేస్తాడో తాగేసి అని. రోజు గొడవలే కదా ఇంట్లో. ఈరోజు నిన్ను నమ్మి సుఖంగా పడుకుంది. ఏ రోజైతే సుఖంగా పడుకుందో ఆ రోజు గొంతు కోసి చంపావు. ఇక్కడ 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటేమో ఇలా గొంతు కోసి చంపేశారు అంటున్నా. గొంతు కోసి చంపావు, నేను నా వెర్షన్లో చెప్పా అంతే. గొంతు కోసేం చంపలా, ఇష్టం ఉన్నట్టు వాడి విచక్షణ రహితంగానే చంపాడు. కొడితే ఈమె తాళి తీసి కొట్టిందంట. ఎదురు తిరిగింది ఆమె. తిరగాలి కూడా. తిరగాలంటే నేను ఇందాక చెప్పా కదా, భరించింది. నేను వెళ్ళింది ఎక్కడికి, అసలు ఎందుకు వెళ్తున్నా బయటికి? నువ్వు సంపాదించిన బొంద మీద వేసిన నీ సంపాదన తినగా ఈ 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో కరిగిపోద్ది. ఏం ఉండదు దీంట్లో. నువ్వు సంపాదించే సెక్యూరిటీ గార్డ్ జాబ్ నీ 4 గీసుకోవడానికే సరిపోదు. 2 పిల్లలకి రేపటి రోజున క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ పెట్టాలి, ఇల్లు చక్కదిద్దాలి. కాబట్టి ఏం చేయాలి? అట్లీస్ట్ నేను సంపాదించలేను కాబట్టి పొదుపన్నా చేయాలి. కాబట్టి ఫ్రీ బస్ ఏదో ఉంది కదా అని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళి నేను ఏది తక్కువకి వస్తే అక్కడికి మోసుకుంటూ వస్తున్నా. నువ్వు చేసిన పనేమో నన్ను అనుమానించడం, ఎదురు తిరిగింది. సో ఇలా సరే
ఏదో రకంగా చంపావు. ఎలా చంపాడని మాట్లాడుకోవడం కూడా చాలా దారుణంగా ఉంది. అయ్య బాబోయ్, చంపిన తర్వాత నువ్వేం చేసావో చూడు. భయంకరంగా చేశాడు. ఆ పిచ్చిది అదేంటిది, ఏ టబ్ అయితే తెచ్చిందో 100 రూపాయలకి, అదే టబ్బులో వేడి నీళ్ళని నింపి ఈమె శరీరాన్ని అందులో పడేసావు. ఏ మామిడికాయలు కోసే కత్తి అయితే ఎక్కడి నుంచో 350కి తెచ్చిందో అదే కత్తితోని కాళ్ళు, తల, చేతులు, మొండెం మొత్తం నరికి పడేసావు. వాటర్ హీటర్లో పెట్టి ఉడికించి 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 అది పాయ సూప్ లాగా బోన్కి బోన్, ఫ్లెష్కి ఫ్లెష్ విడిపోయిన తర్వాత దీన్ని వేడి చేశారు. నెక్స్ట్ దీన్ని ఏం చేసావు, మళ్ళీ ఉడికించిన తర్వాత మళ్ళీ కుక్కర్లో పెట్టి ఉడికించావు, తలకాయని కాల్చావు. చుట్టుపక్కల వాళ్ళు అబ్బా కనుమ రోజు తలకాయ కూర వండుకుంటుండు కిందోళ్ళు ఎంత బాగా తింటారో. వాళ్ళ కనీసం అసలు ఆ స్మెల్ ఏం తెలుసులే, ఎప్పుడైనా మనుషులను చంపి తింటేగా మిగతా వాళ్ళకి అర్థమయ్యడానికి, అర్థం కాదు కదా. వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. కాల్చాడు. ఏ రోటీ మేకర్ అయితే నువ్వు తెచ్చావో దాని మీద ఈమె బోన్స్ అన్ని కాల్చాడు. అలా ఉంది పరిస్థితి. నెక్స్ట్ చెప్పొద్దు మరి తను అలా చేశాడు. ఆ తర్వాత ఏ రోల్ అయితే నువ్వు తెచ్చుకున్నావో తక్కువలో వచ్చిందని ఉప్పల నుంచి దాంట్లోనే వేసి దాన్ని దంచి పొడి చేశాడు. ఈ మిగతా పార్ట్స్ అన్నిటిని ఉడికించిన పార్ట్స్ని మళ్ళీ బాల్కనీలో ఎండబెట్టాడు. ఎండబెడితే అది ఏంటి, ఎండు చేపలా తయారైంది. మళ్ళీ ఆ ఎండబెట్టిన దాన్ని రోల్ వేసి పొడి చేశాడు. ఇప్పుడు చర్మానికి సంబంధించిన పౌడర్ అండ్ బోన్స్కి సంబంధించిన పౌడర్ని డిఫరెంట్ కవర్స్లో, అంటే మనకి తడి చెత్త పొడి చెత్త అని వచ్చేవాళ్ళు కూడా మనకి 2 డబ్బాలు తెచ్చిస్తారు. నువ్వు చెత్త ఇస్తే వాడు బయటికి తీసుకెళ్ళి పడేస్తాడు. నువ్వేం చేసావు, డస్ట్బిన్ కవర్లో మూటలు కట్టి ఎక్కడికో తీసుకెళ్ళి చెత్త పడేయడానికి వెళ్ళావు. ఈవెన్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైనా కింద డ్రమ్ ఉంటుంది, చెత్త అందులో పడేయచ్చు. నువ్వు అంత అపురూపమైన చెత్తని ఎక్కడో పడేయాల్సిన అవసరం లేదు కదా, పడేసుకుంటూ వస్తున్నావు. దఫాలుగా తీసుకెళ్ళి మనకు రోడ్డు మీద కనబడే మ్యాన్ హోల్స్ ఉన్నాయా, అక్కడింత వేసి ఆ మీరుపేట దగ్గర ఉన్న చెరువు ఏదైతే ఉందో ఆ బోన్ పౌడర్ని అందులో పడేసి దులిపేసుకొని వచ్చాడు. ఇల్లంతా క్లీన్ చేశాడు.